సోషల్ మీడియాలో చాలా మంది నాపై సెటర్లు వేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఎవరు ఏమి అనుకున్నా నేను ప్రస్తుతం రైతుని మాత్రమే అని గుర్తు చేశారు. విపరీతమైన ఒత్తిడి వచ్చినా నేను ఎవరికీ లొంగలేదని అన్నారు. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన కానీ వేరే పార్టీలో చేరాలన్న ఉద్దేశం కానీ లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే ఏపీలో పరిపాలన కుంటుపడినా రాజకీయాల్లో తిరిగి నేను రావాల్సిన అవసరం వచ్చినా వెనకాడనని ఉద్ఘాటించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరి ఆయన్ని డైవర్ట్ చేస్తుందని, అందుకే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. నిబద్ధత లేని వారి మాటలు వినొద్దని జగన్కి నా సూచన అని హితవు పలికారు. నాకు ఏ పార్టీ నుండి కూడా పిలుపు రాలేదని, పవన్ కళ్యాణ్తో 20 ఏళ్ళ స్నేహం ఉందని తెలిపారు. విశాఖలో జరిగిన సిఏఏ సదస్సులో జరిగిన ఎంఓయూలు ఒట్టి అబద్ధం అన్నారు. చిత్తశుద్ధితో జరిగేవి చాలా కొద్దిగానే ఉంటాయి. సదస్సుల పరంగా రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపడుతున్నాయని ఆరోపించారు. హైకమాండ్ మీరే చెప్పారు, రెడ్డి అంటే పాలకుడు అని చెప్పి. ఒకప్పుడు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి మరి సైలెంట్ అయిపోవడం అంటే పాలకుడు కాకూడదు అని ఏదైనా ఉందా? కాకూడదని కాదు, అదే అంటున్నాను సార్. అటువంటి వ్యక్తి ఆ పాలకుడు ఎందుకు స్తబ్దుగా ఉంటున్నాడు, ఎప్పుడు మళ్ళీ ఆ ఛాన్స్ తీసుకుంటారు అని సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాల్లో పార్టీలో చేరిపోతున్నాను. చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒకటైతే మాత్రం చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఈరోజు కాదు, 20 సంవత్సరాలు మా యొక్క స్నేహం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు, భవిష్యత్తులో అని కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం. ఇంకా రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయ